Pradeep Ranganathan. This man given a peak performance in this dude. Like what we seen in the last 5 minutes of Pradeep Ranganathan in Dragon. ఈ మనిషి సినిమాలో ఫుల్ ఎఫర్ట్స్ లైక్ బ్లడ్ సోల్ ఏదో ఫుల్ ఎనర్జీ పెట్టేశాడు ఈ మనిషి ఈ సినిమాకి. ఆ డ్రాగన్ లాస్ట్ 5 minutes ఫాదర్ అండ్ సన్ దగ్గర ఒక ఎమోషన్ సీన్ ఒకటి ఉంటుంది. సేమ్ అదే ఎమోషన్ ఈ డ్యూడ్ సినిమాలో ప్రతి ఇంచ్ టు ఇంచ్ క్యారీ చేస్తాడు. ఆ కళ్ళల్లో నవ్వుంటున్నా లైక్ ఆ ఎనర్జీలో ఫుల్ స్వాగ్, ఆ ఎనర్జీ అంటూ ఉంటున్నా తన కళ్ళల్లో మాత్రం ఫుల్ పెయిన్ ఏదో అయిపోతుంది సినిమాలో. లైక్ అదే పెయిన్తో మెయింటైన్ చేస్తాడు సినిమా అంతా. అండ్ వెల్కమ్ టు దిగతన్న రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన సినిమా డూడ్ మ్యాన్ పీక్. నాకే లైక్ ఇట్స్ టూ ఎమోషనల్ అని అర్థం కాదు, ఇట్స్ టూ కామెడీ అని అర్థం కాదు. అది ట్విస్ట్లు అనాలో లేదా టర్నింగ్ ప్లాట్స్ అలా అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమాలో ఉన్న దరిద్రం అంతా వచ్చి హీరోకి అంటుకున్నట్టు ఉంటుంది లిటరల్ సినిమా. ఒకసారి అది జరుగుద్ది, ఒకసారి ఇది జరుగుద్ది, ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతారు, ఒకసారి వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ సరే ఈ సినిమా అయిపోయింది అండ్ లైక్ ఒక ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయిందిరా బాబు అమ్మయ్య అనుకునే లోపు మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది అయిపోయిన మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. లైక్ కీర్తీశ్వరన్ అన్న ఇది లైక్ సబ్ప్లాట్స్ లైక్ ప్లాట్ టర్నింగ్ అనుకున్న రాసారో ట్విస్ట్లా అనుకున్న రాసారో తెలియదు. కానీ చాలా మంచిగా రాసుకున్నాడు సినిమా మాత్రం లిటరల్లీ. దానికి తోడు వెనకాల ఆ బక్కోడిది సాయా వెంకర్ సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. టైం దొరికినప్పుడల్లా ఎమోషన్ బీజిఎం ఏదైతే మనం వింటున్నామో ఆ వైలన్ మ్యూజిక్ ఏదో ఉంది, టైం దొరికినప్పుడల్లా ప్యాకెట్ ఆ మ్యూజిక్తో. ఇంకా లైక్ నీకు ట్రైలర్లో చూసిన దానికి సినిమాకి అసలు సంబంధం ఉండదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ కట్ చాలా బాగా చేశారు. ఈ ఆ ట్రైలర్ కట్ అలా చేశారు కాబట్టి మనం ఈ సినిమా చూడగలుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సినిమా చూసాక ఆ విధంగా ట్రైలర్ కట్ చేస్తే మాత్రం అసలు ఎక్కదు సినిమా. ద ఫస్ట్ డే రిలీజ్ ద ట్రైలర్ కట్ అయితే ఆ ట్రైలర్ చూసాక ఇది చూసి చాలా బాగుంటుంది. లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 2 hours 140 minutes అంతే, 140 minutes థియేటర్లో విత్ ఎమోషన్ కానీ కామెడీ కానీ ఫన్ రైడ్ కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు పక్క. లైక్ ప్రదీప్ అని యాక్టింగ్ బాగుంది, మమతా యా గుడ్, షీ డన్ వెరీ గుడ్. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ పడింది హీరోయిన్కి. నేహా శెట్టి కూడా పర్లేదా కనిపిస్తుంది అప్పుడప్పుడు, యా ఇట్స్ గుడ్. సత్యకి తమిళ్ డబ్బింగ్ పెట్టుంటే బాగుంది అనిపించింది. సత్య తమిళ్ వాయిస్ లేదు. అండ్ ఇంకెవరున్నారు, శరత్ కుమార్ గారు కూడా బాగా చేశారు. లైక్ మదర్ క్యారెక్టర్ రోహిణి గారిది బాగుంటుంది. అండ్ చుట్టుపక్కల లైక్ సాంగ్ సిచ్యువేషన్స్ కానీ ఆ సాంగ్ సెటప్ కానీ ద వే వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ దర్ లైఫ్ అనేది ఆ ఊరం బ్లడ్ సాంగ్లో చెప్పేస్తారు అంతా. యా ఇట్స్ గుడ్. ఇంకెవరున్నారు, యా మైత్రి, యా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. లతా నాయుడు, తరుణ్ భాస్కర్ అన్న వాళ్ళ వైఫ్ అనుకుంటా, ఆవిడ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. అంతా చాలా చాలా ఒక చాలా కొత్తగా ఉంటుంది సినిమా చూడడానికి కానీ విజువల్ చేయడానికి కానీ. ఆ స్టోరీ లైక్ చాలా ఇప్పుడు నీ పక్కన ఒక బొగ్గాడు ఉంటాడు, వాడి పక్కన బొగ్గాడు ఉంటాడు, వాడి లైఫ్లో జరిగిన స్టోరీ లానే ఉంటుంది. కాబట్టి తిక్కమక్కగా ఉంటుంది సినిమా అంతా. ఆ దరిద్రం ఎక్కలేని దరిద్రం అంతా హీరోకి వచ్చినట్టు ఉంటుంది. ఇట్స్ గుడ్. వెళ్ళి చక్కగా చూసేయండి. మిత్రమానది రాడ్ అన్నారు కాబట్టి నేను సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. తర్వాత తెలుసు కదా, కే ర్యాంప్ తామా రివ్యూస్ వస్తాయి. గుడ్ నైట్.